పుర ప్రముఖులు వాళ్ళ అనుమానం వ్యక్తం చేశారు, అభ్యంతరాలు చెప్పారు. దాని తర్వాత చాలా కాలం గడిచింది. మెట్రో గురించి తెలుసుకుంటున్నారు, మెట్రో పనులు చూస్తున్నారు. చూసిన తర్వాత ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కానీ కొన్ని సందేహాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ రైలు కట్టని ఎట్లా దాటుతుంది ఈ మెట్రో రైలు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, కిలోమీటర్కి ఒక స్టేషన్ ఉండడం సాధ్యమా, అది ఉంటే స్పీడ్గా ఎట్లా పోతుంది, ఇటువంటి అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయడానికి ఈ మెట్రో ప్రాజెక్టుని ఆవిష్కరించడానికి మన స్టూడియోకి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎండి గారు రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. ఎన్విఎస్ రెడ్డి గారు, వారికి ధన్యవాదాలు చెప్తూ, వారికి స్వాగతం చెప్తూ, ఈ మెట్రో రైలు ప్రాజెక్టు ఎట్లా పనిచేయబోతోంది, ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుంది, అసలు ఏ ప్రాతిపదిక మీద దీన్ని అనుమతిస్తారు, ఇది అండర్గ్రౌండ్గా కాకుండా దీన్ని ఉపరితలం మీద ఎందుకు నిర్మిస్తున్నారు, ఢిల్లీ మెట్రో రైల్ పితామహుడు అని పిలిచే శ్రీధరన్ గారు, మరి మన రెడ్డి గారికి గురువు గారు ఆయన ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ రెడ్డి. నమస్కారం అండి. మీరు చరిత్ర సృష్టిస్తున్నారు, మీరు చరిత్రలో స్థానం సంపాదించుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు నిర్మాణ సమయంలో మీరు ఆ సంస్థకి ఎండీగా ఉండటం, అది మీకు సువర్ణావకాశం. దాన్ని మీరు అద్భుతంగా మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ మెట్రో రైలు మీద చాలా అనుమానాలు ఉన్నాయి. కొంతకాలం క్రితం మేము కూడా రైలు రోకో అని ఒక కార్యక్రమం చేశాం. చాలామంది సివిల్ సొసైటీలో చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారో విందామని చెప్పి ఒక సమావేశం పెట్టి వాళ్ళ చేత మాట్లాడించాం. వాళ్ళు చెప్పిన అభ్యంతరాలన్నింటినీ మీరు నోట్ చేసుకొని వాటికి సమాధానం చెప్పగలిగారా? మొదటి అభ్యంతరం ఏంటంటే సుల్తాన్ బజార్ లాంటి చారిత్రక స్థలాలు, వాడలు అవన్నీ కూడా కనుమరుగవుతాయి. హైదరాబాద్ ముఖం అది వికారంగా తయారవుతుంది. అంటే ఇప్పుడు మనకు తెలిసిన అందమైన హైదరాబాద్ ఉండదు అనే ఆరోపణలు ఉన్నాయి. దాన్ని మీరు ఎట్లా సమాధానం చెప్పారు, ఎట్లా దాన్ని పరిష్కరించారు? ఇది యాక్చువల్గా చూస్తే కొందరు కావాలని చెప్పి కొంత దుష్ప్రచారం చేయడం జరిగిందండి. కానీ ప్రపంచం అంతా కూడా మనం చూసుకుంటే అన్ని నగరాలు కూడా మామూలుగా 10 లక్షల జనాభా దాటితే ఈ రోడ్లు సరిపోవు అన్నమాట. ఇంకా ప్రాస్పెరిటీ లెవెల్స్ కూడా మనకు తక్కువ ఉన్నాయి. ఇంకా బాగా సంపద పెరిగే కొద్దీ అందరూ వ్యక్తిగత వాహనాలు పడుకుంటే రైలు మార్గం ఒకటే ఉంటుందన్నమాట అండి. ఇది మెట్రో రైలు వేస్తాం. అయితే దీనిని మేము ఒక రవాణా వ్యవస్థ కారణంగా చూడకుండా ఏ విధంగా హైదరాబాద్ని ఒక అంతర్జాతీయ నగరంగా మరింత, అసలే అందమైన హైదరాబాద్, దీన్ని మరింత సుందరంగా ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి చాలా ప్లాన్స్ వేసాము. మీకు ఆల్రెడీ స్టార్ట్ చేసాము, చూపిస్తామండి. ఏ ప్రాంతం కూడా పాడు కాదు. అన్ని ప్రాంతాలు ఇంక్లూడింగ్ చారిత్రక కట్టడాలు ఉన్నటువంటి ఏరియా కూడా ఇప్పుడు మన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ రోడ్డు వాహనాలు వెళ్తూ ఉంటే కొన్ని రోజులకి అవి అసలు కనుమరుగైపోయే పరిస్థితి, అవి శిథిలావస్థకు వస్తాయి అన్నమాట. ఆల్రెడీ చాలా బ్యాడ్ స్టేట్కి వస్తుంది. దానికి ఎందుకంటే మనం ఇప్పుడు కాలుష్యం తగ్గించాలి. కాలుష్యం తగ్గించాలంటే రైల్ బేస్డ్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్ ఉండాలి. అందరూ కూడా దగ్గరికి వీలంత వరకు దగ్గర తీసుకెళ్ళి అక్కడ మరలా కొంత రోడ్ బ్రిడ్జింగ్ చేయవలసి వస్తుంది అనమాట. అంటే బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ కానీ అట్లాంటి చిన్న చిన్న పెడెస్ట్రియనైజేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ ప్రాజెక్ట్ వల్ల మేము ఇంకా అనేకమైనటువంటి సౌందర్య కార్యక్రమాలు చేస్తాము. చాలా ఏరియా ఉందండి. మనం అంతర్జాతీయ నగరాలు చూడండి ఎంత బాగా డెవలప్ అయినా. మీరు లండన్ మీద ఒక పుస్తకం ఉందన్నమాట. ట్యూబ్కి ముందు, మెట్రోకి ముందు ఎట్లా ఉండేది, లండన్ తర్వాత ఎట్లా అయింది. అట్లాగే ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కూడా మీరు చూసుకుంటే టోక్యో కానీ, షాంఘై కానీ, సింగపూర్ కానీ, హాంకాంగ్ కానీ, ఈ అన్ని నగరాలు మధ్య నేను మొన్న సౌత్ కొరియాలో సోల్ వెళ్ళటం జరిగిందండి. అక్కడ ఎంత సుందరంగా తయారు చేశారండి. మనకంటే కూడా చాలా డెవలప్ అయ్యారు. అంటే మనకంటే లేట్. అండర్ గ్రౌండ్ పోకుండా ఉండడానికి కారణం ఏంటి? అండర్ గ్రౌండ్ రైల్వే అయితే బాగుండేది, నగరం ఇట్లాగే ఉండేది అని ఉంది. అండ్ సాయిల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే చాలా కారణాలు ఉన్నాయండి. మెయిన్ కారణం ఏంటంటే ఒరిజినల్గా టెక్నాలజీ అండర్ గ్రౌండ్ ట్యూబ్స్ ఇనిషియల్గా డెవలప్ చేయడం జరిగింది. దానికి కొన్ని చారిత్రకమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయన్నమాట. అది ఒకటి అండర్ గ్రౌండ్ రైల్ సిస్టమ్ వేసుకోవటం. అప్పుడు కోల్డ్ వార్ పరిస్థితులు, తర్వాత వరల్డ్ వార్ పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు కూడా బాంబ్ షెల్టర్గా కూడా వాడుకునేవారు అనమాట. ఇక్కడ హైదరాబాద్లో మనం అండర్ గ్రౌండ్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే 4-5 ముఖ్యమైన కారణాలు. ఒకటి మెయిన్ రాకీ టెరైన్. ఇక్కడ హైదరాబాద్లో మనకి ఇక్కడ ఇప్పుడు మేము ఫౌండేషన్స్ చేస్తున్నాం. ఫౌండేషన్స్ చేయడానికే ఒక 5-6 అడుగుల తవ్వితేలోకి మనకి హార్డ్ రాక్ వస్తుంది. హార్డ్ రాక్ మనకి సిటీలో బ్లాస్టింగ్ అలౌడ్ కాదు. ఇప్పుడు మాకు 8 మీటర్స్ తవ్వటానికే ఈ ఒక 2-3 అడుగులు దాటిన తర్వాత క్రింద లోపలికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇప్పుడు మీరు టనెలింగ్ అయితే చేసుకోవచ్చు. టనెలింగ్ ఏమో టనెల్ బోరింగ్ మెషిన్స్ ఉన్నాయి, టనెల్ బోరింగ్ మెషిన్స్ చేసుకోవచ్చు.
కానీ మెట్రో వ్యవస్థలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి కిలోమీటర్కి స్టేషన్ ఉంటుంది. స్టేషన్ ఏం చేయాలంటే కట్ అండ్ కవర్ మెథడ్లో మనం నిట్ట నిలువుగా అంటే ప్రతి కిలోమీటర్కి ఒక స్టేషన్ కట్టాలండి. స్లోగా, చాలా స్లోగా పోతున్నామో? లేదు, బాగా ఫాస్ట్గా అవుతుంది. ఒక కిలోమీటర్ పోయి ఇంకో కిలోమీటర్ లాగాలి కదా. అంటే ఇప్పుడు మనం అర్బన్ ఏరియాలో సిటీలో సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఏంటంటే ప్రతి వారు కూడా ఇప్పుడు ఈ ఏరియాలో కొందరు ఉంటారు, ఇంకో కిలోమీటర్లతో మళ్ళీ అలా ఉంటుందన్నమాట. అందుకని యావరేజ్ మొత్తం స్పీడ్ ఏమో మనకి డిజైన్ స్పీడ్ 90 కిలోమీటర్స్ అండి, 80 కిలోమీటర్స్ పర్ అవర్లో నడుపుతాం అనమాట. యావరేజ్ 35 అవుతుంది, ఎందుకంటే ప్రతి కిలోమీటర్లో కూడా ఒక అర నిమిషం ఆగటం మళ్ళీ వెళ్ళటం జరుగుతుంది అనమాట. గచ్చిబౌలి నుంచి మొలాలి రావాలనుకోండి, గంట పడుతుందిగా? గంట పడుతుంది. ఇప్పుడు రోడ్ కంటే 1/3లో వెళ్తాం. ఇప్పుడు మా కారిడార్ 1 ఉందనుకోండి, మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ నా ఇప్పుడు ఎంత పడుతుందంటే దగ్గర 1:45 నిమిషాలు పడుతుందండి. అది మా మెట్రోలో వెళ్ళాలంటే 45 నిమిషాలకు వస్తాం అనమాట. అంటే ఇప్పుడు యావరేజ్ రోడ్ స్పీడ్ దగ్గర 9 నుంచి 10 కిలోమీటర్లు ఉందన్నమాట. అది 35 కిలోమీటర్స్ మేము చేస్తున్నాం, అంటే 3 times more అనమాట అండి. అది అంటే మీకు కిలోమీటర్కి ఒక స్టేషన్ నుంచి ఎక్కడ ఏదేశం ఉందా? అన్ని చోట్ల అలాగే ఉంటుంది. మెట్రోస్ సిటీలో ఉన్నటువంటి మెట్రోస్ అన్నీ కూడా కిలోమీటర్ కానీ లేకపోతే మాక్సిమం 1.5 కిలోమీటర్స్లో స్టేషన్స్ ఉంటాయి. అంటే ప్రతి కిలోమీటర్కి ఒక స్టేషన్ కట్టాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది ఇది. ఇప్పుడు మీకు ఇంకోటి తర్వాత ఇంకా ఆర్థిక విషయం చూసుకుంటే ఒకటండి మెయిన్ అదనమాట. టన్నెల్ వేసుకోవాలంటే నేను టన్నెల్ బోరింగ్ మెషిన్తో టన్నెల్ వేసుకోవచ్చు, కానీ ఇంత నిట్ట నిలువుగా మనం చేయాలంటే ఆలోచించండి, దాదాపు 70 నుంచి 80 అడుగుల వరకు మనం తవ్వాలి. తవ్విన తర్వాత లేయర్ బై లేయర్ వేసుకుంటూ రావాలన్నమాట, 3 లెవెల్స్లో రావాలన్నమాట అండి. ఇది తవ్వటానికి 5-6 సంవత్సరాలు పడుతుంది. ప్లస్ మన అంత విశాలమైనటువంటి రోడ్లు లేవండి హైదరాబాద్లో. ఢిల్లీలో వారు ఏంటంటే కొన్ని చోట్ల ఉండటం వల్ల ఎక్కడో ఓపెన్ స్పేస్ ఉంటే ఒకసారి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి మళ్ళీ బయటకు రావడం జరిగింది. అదే ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో కూడా నేను చెప్పాను, మా కలీగ్స్ ఉన్నారు అక్కడ ఎండీస్ అనమాట, చెప్పాను మీరు పొరపాటు చేస్తున్నారా ఇట్లాగా, యూఆర్ గోయింగ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. మీరు చెన్నై కానీ లేకపోతే బెంగళూరు కానీ వెళ్ళి చూడండి, అస్తవ్యస్తం అయిందనమాట ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ అనమాట. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హైదరాబాద్లో చాలా స్మూత్ పడుతుంది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఏమిటంటే మనం ఒక విషయం ఆలోచించాలి, ఫ్యూచర్ ఎట్లా ఉందో ఆలోచించాలండి. అంటే రోడ్ కంటే రైల్ చాలా ఎఫిషియంట్, 5 times more ఎఫిషియంట్ రైల్ ట్రాన్స్పోర్ట్ అనమాట. అందులో మళ్ళీ అండర్ గ్రౌండ్ కంటే ఎలివేటెడ్ ఇంకా ఎఫిషియంట్. ఎందుకు ఎఫిషియంట్ అంటే అండర్ గ్రౌండ్లో మీకు టనెల్లో మీకు టనెల్ వెంటిలేషన్ చూసుకోవాలి, ఎయిర్ కండిషనింగ్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ అవకాశం లేదు. మన ఐడియా ఏమిటంటే సిటీస్లో ఎంత కాలుష్యాన్ని తగ్గించాలి, కాలుష్యాన్ని తగ్గించాలంటే మన ఎనర్జీ ఇంధనం వాడకాన్ని తగ్గించాలి. ఇంధనం వాడకాన్ని ఎట్లా తగ్గిస్తామంటే వీలైనంత వరకు కూడా మనం న్యాచురల్ వెంటిలేషన్, న్యాచురల్ లైటింగ్ ఇవంతా చూసుకోవడం వల్ల మనకు తగ్గుతుందన్నమాట. సో అండర్ గ్రౌండ్ కంటే ఇది చాలా ఎఫిషియంట్. సో మన జాతీయ పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకుని లాంగ్ టర్మ్లో మన ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి. ఎనర్జీ కన్జర్వేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అసలు మ్యాన్ కైండ్ సర్వైవల్కి మనందరికీ తెలుసు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనర్జీ కన్జర్వేషన్. సో ఆ ఎనర్జీ కన్జర్వేషన్ ఎలివేటెడ్ ట్రాన్సిట్ సిస్టమ్ తోటి వస్తుందండి. బెంగళూరులో విధాన్ సౌధ ప్రాంతంలో అక్కడ డిస్ఫిగర్ కాకూడదు ప్రాంతాన్ని అక్కడ డైవర్ట్ చేస్తున్నారు. మంది అసెంబ్లీ మీదుగా పోతుంది విన్నాను, నిజానా? ఇప్పుడు ప్రతి నగరంలో కూడా అక్కడక్కడ సమస్యలు మళ్ళీ. ఇప్పుడు అదే విధాన సౌధ దగ్గర ఉన్నది దాదాపు 8 నెలల నుంచి అక్కడ మొత్తం వర్క్ ఆపేశారు. ఎందుకు ఆపేశారు? ఒక స్టాట్యూ ఉంది, ఒక వర్గానికి చెందినటువంటి స్టాట్యూ ఉంది. ఆ స్టాట్యూని వారు ఏమన్నారంటే మేము ముందు తవ్వుతాము, తవ్వి అండర్ గ్రౌండ్ స్టేషన్ కడతాము, అండర్ గ్రౌండ్ స్టేషన్ తర్వాత మళ్ళీ స్టాట్యూని సేమ్ అక్కడే పెడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మన దేశంలో ఏమిటంటే ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తులు మిస్యూజ్ చేసుకుంటున్నారండి. ఇలా మిస్యూజ్ చేసుకోవడం వల్ల మీరు ఏది చేసినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమేమో ఎలివేటెడ్ అని చెప్పేసి ఎలివేటెడ్కి అబ్జెక్షన్స్ పెట్టారు. మేము కూడా అండర్ గ్రౌండ్ చేస్తామంటే అండర్ గ్రౌండ్ మీద చాలా అబ్జెక్షన్స్ వచ్చి ఉండేవి. ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు మీరు, రెట్టింపు అవుతుంది, 3 రెట్లు అవుతుంది అని చెప్పి. సో మన దేశంలో ఏంటంటే మనం ఎక్కువైపోయిందని జన్మ హక్కు అవుతుంది, కానీ మనకి సమస్యను ఎలా పరిష్కరించుకోవడం అన్నది ఒకటి. తర్వాత అందరూ సమిష్టిగా ఒక మన ఆల్ ఆఫ్ అస్ లెట్ అస్ థింక్ టుగెదర్ అన్న ఒక ఆలోచన విధానం రావటం లేదండి. అంటే మనం రోడ్డు మ్యాప్ గురించి ముందే ప్రజలకు తెలియజేసి దాని మీద డిస్కషన్ జరుగుంటే ఇంత విమర్శలు వచ్చేవి కాదేమో. నిజానికంటే ఇది పని మొదలుపెట్టిన తర్వాత మనం చర్చ జరుగుతున్నాం కదా. లేదు, అసలు 2003లోనే స్టార్ట్ అయిందండి. 2003లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇది అసలు ఒరిజినల్గా ఏంటంటే డిపిఆర్ 2 కారిడార్ డిపిఆర్ పెట్టడం జరిగింది. అయితే ఆ పరిస్థితుల్లో అప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, ఆ తర్వాత ప్రభుత్వం ఓడిపోవడం, నెక్స్ట్ గవర్నమెంట్ రావడం, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇనీషియల్గా రూరల్ ఏరియాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, తర్వాత సిటీ మీద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నన్ను అడిగి మన మెట్రో కూడా చేద్దామంటే చేద్దాం సార్, డెఫినెట్గా చాలా ఖర్చు అవుతుందని చెప్పడం జరిగిందనమాట. సో ఇవంతా చేయడానికి టైం పట్టింది. అది మేము 2006లో
ఓకే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అప్పటి నుంచి చాలా డిబేట్స్ జరుగుతుంది. నిజానికి హైదరాబాద్ మెట్రో ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిబేటెడ్ టాపిక్స్ యాక్చువల్లీ. ఇంత డిబేట్ అసలు దేని మీద జరగలేదన్నమాట. సో చాలా సమయం ఉందండి. నేను పర్సనల్గా ఐ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ నంబర్ ఆఫ్ సెమినార్స్, ఎన్నో సెమినార్స్ డిస్కషన్స్ అన్ని వర్గాలతోటి మాట్లాడి, తర్వాత ఛానల్స్ అందరితోటి కూడా మాట్లాడి దాదాపు 200 సార్లు నేను ఛానల్స్ మోస్ట్ సీన్ ఆఫీసర్, మోస్ట్ హెడ్ ఆఫీసర్ అండ్ బాగా చెప్తున్నారు, ఆ విషయం వివరంగా చేస్తున్నారు. కానీ మొదట్లో మాత్రం చాలా విమర్శలు ఇచ్చారు. ఇప్పుడు మీకు మైటాస్కి ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమానికి వాళ్ళ ప్రాజెక్ట్కి వాళ్ళ డిజైన్కి ఏమైనా తేడాలు ఏమి లేవండి. మెయిన్ ఏమిటంటే మెటాస్ ఫెయిల్ అయిన తర్వాత మేము మరలా ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి చర్చించడం జరిగిందనమాట. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఓన్లీ క్యాపిటల్ అంటే ఫైనాన్షియల్ క్లోజర్లో ఫెయిల్ అయ్యారా? ఇప్పుడు 2-3 థింగ్స్ ఫైనాన్షియల్ క్లోజర్లో ఫెయిల్ అయ్యారండి. అక్కడ ఏం జరిగిందంటే సత్యం గ్రూప్లో ఫ్రాడ్ జరుగుతున్న సంగతి బయట వారికి అసలు వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి తెలియదు అనమాట. సో మనం ఏంటంటే ఆడిటెడ్ అకౌంట్స్ మీద వెళ్ళిపోతాం అనమాట. సో చేసిన తర్వాత అప్పటికి వరల్డ్ వైడ్ రిసెషన్ వస్తుందన్నది ఆర్థికవేత్తలు కూడా తెలియని పరిస్థితులు. నేను కూడా ఫైనాన్స్ మ్యాన్నే, కానీ మనం ఎవరో కూడా ఊహించలేనట్టు తర్వాత ప్రపంచం అంతా కూడా రిసెషన్ వస్తుందన్న సంగతి మేము ఎవరు ఊహించలేకపోయామండి. సడన్గా రిసెషన్ రావటం ఎకానమిస్ట్ అందరూ కూడా దే వర్ టేకెన్ బై సర్ప్రైజ్. రిసెషన్ వస్తేలోకి హైదరాబాద్ అంతవరకు భూమిలో ఉన్నటువంటి ఒకేసారి పడిపోయినాయి, రేట్లు పడిపోయినాయి అనమాట. సో ప్లస్ ఈయన ఒకరోజు సడన్గా డిక్లేర్ చేశాడు, నేను 8 years నుంచి అకౌంట్స్ మ్యానిపులేట్ చేస్తున్నాను, ప్రాబ్లం వచ్చింది, నేను జైలుకి వెళ్ళిపోయాను, స్ట్రైట్ అయిన. సో దానితోటి వాళ్ళు ఫైనాన్షియల్ క్లోజర్ అచీవ్ చేయలేపారనమాట. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ప్రపంచంలో 200 మెట్రో వ్యవస్థలు ఉన్నాయి. ఈ 200 మెట్రో వ్యవస్థల్లోనూ ప్రాఫిట్స్లో నడిచేది ఓన్లీ 4 మాత్రమే. అవి సింగపూర్, హాంకాంగ్, టోక్యో, తైపై. మిగతావన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ విపరీతంగా సబ్సిడీస్ ఇస్తారనమాట. ఎందుకంటే ఆ సిటీ సర్వైవల్ కోసం మెట్రో కావాలి. ఓకే, మీరు ట్యూబ్ అనొచ్చు, లేకపోతే ఎలివేటెడ్ అనొచ్చు, లేకపోతే స్కై ట్రైన్ అనొచ్చు, ఏమన్నప్పుడు కూడా వాటిని విపరీతంగా చేస్తారనమాట. అటువంటిది మాకు ప్లానింగ్ కమిషన్ వారు, ప్రణాళిక సంఘం వారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ నాకు ఏమిటంటే హైదరాబాద్లో మీరు మెట్రోని పీపీపీలో సక్సెస్ చేయండి అన్నారు. పీపీపీలో సక్సెస్ చేయాలంటే, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని చేయాలంటే చాలా ప్లానింగ్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ చేయడం జరిగిందనమాట. వారు ఫెయిల్ అయిన తర్వాత మరలా మేము రీబిటింగ్ చేయటం, అందులో లక్కీకి ఎల్ఎన్టీ వారు పెద్ద అంతర్జాతీయంగా చాలా పేరున్నటువంటి సంస్థ వాటితో. ఎల్ఎన్టీ వాళ్ళు ఇంకెక్కడైనా మెట్రో రైల్స్ చేస్తారండి? ఉన్నాయండి. ఇదివరకు ఏంటంటే వారు కాంట్రాక్టర్స్కి అన్ని చోట్ల ఇండియాలో కట్టిన మెట్రోస్ అన్నింటిలోనూ కూడా వారు ఉన్నారు అనమాట. ఢిల్లీలో వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, తర్వాత బెంగళూరులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. అక్కడంతా కాంట్రాక్టర్స్గా చేశారు. ఇక్కడ మాత్రం వాళ్ళు డెవలపర్గా వచ్చారనమాట. ఈ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఏంటంటే మెయిన్ ప్రాజెక్ట్ కాస్ట్ 14,132 కోట్లు అండి. ఈ 14,132 కోట్ల రూపాయల్లో 1458 crore ఆర్ 1,458 కోట్ల రూపాయలు 10%, 10% కేంద్ర ప్రభుత్వం మనకి సబ్సిడీ ఇస్తుంది. అంటే వీళ్ళ బిడ్ ప్రైస్ వీళ్ళు అడిగిందనమాట. మిగిలినటువంటి 90% కూడా అంటే 12,674 కోట్ల రూపాయలు వారంతటా వారే సమకూర్చుకుంటున్నారు అనమాట. సో ఇంత ప్రాజెక్ట్ని ఇలా చేయడం కోసం అంటే వాళ్ళు ఫైనాన్షియల్ క్లోజర్ అచీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక 10 బ్యాంక్స్ దగ్గర, 10 బ్యాంకుల దగ్గర అప్పు తీసుకొని మీరు కడుతున్నారండి. నార్మలీ ఈ సిస్టమ్ ఏంటంటే మనం మోడల్ నేను డెవలప్ చేసింది మొత్తం రెవెన్యూలో, ఆదాయంలో 50% ప్యాసింజర్ ఫేర్ నుంచి వస్తుంది. ఎందుకంటే ప్యాసింజర్ ఫేర్స్ మనం ముందే ఫ్రీజ్ చేయడం జరిగిందండి. 2014లో 2014లో మినిమం ఫేర్ 8 రూపీస్, 8 రూపాయలు, మ్యాక్సిమం 19 రూపాయలు అనమాట. అది ఆల్రెడీ ఫ్రీజ్ చేయడం జరిగింది. సో దాన్ని పెంచడానికి కూడా ఫార్ములా అంతా పెట్టి క్లియర్ ఆల్రెడీ జియో ఇష్యూ చేయడం జరిగింది. సో అది 1 కిలోమీటర్ 8 రూపీస్, 1 కిలోమీటర్ మినిమం 2 కిలోమీటర్స్ తోటి స్టార్ట్ చేస్తే మినిమం 8 రూపీస్ అనమాట. నిజానికి ఇది అన్నిటికంటే కూడా చీప్ అవుతుంది, ఒక ఎంఎంటీఎస్ తప్ప. ఎంఎంటీఎస్ రైల్వే ఫేర్ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. బస్ కంటే కూడా ఇది చీప్ అవుతుందండి. సో ఫేర్స్ వల్ల మనకి 50% ఆదాయం వస్తుంది. 50% ఆదాయం రెవెన్యూ మోడల్లో ఫేర్స్ నుంచి వస్తుంది, ఫేర్ బాక్స్ నుంచి, ఈ టికెట్స్ నుంచి వస్తుంది. 45% ప్రాపర్టీ డెవలప్మెంట్. మనం ఏం చేస్తున్నామంటే 269 acres అలాంగ్ ద వే డిపోలు అండి. మెయిన్గా 3 డిపోలు ఉన్నాయి. 3 డిపోలు దగ్గర 100 ఎకరాలు 2 డిపోలు ఇవ్వడం జరిగింది. 3 డిపోలు తక్కువ ఇచ్చాము. ఈ 3 డిపోల దగ్గర 25 స్టేషన్స్ దగ్గర మనం గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్తున్నమాట. ఈ 269 ఎకరాలు గ్రౌండ్ ఫ్లోర్లో వారు రైల్ ఫెసిలిటీస్ కానీ లేదా పార్కింగ్ అండ్ సర్క్యులేషన్ కానీ పెట్టుకోవాలి. పైన కమర్షియల్గా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. కానీ వారు అమ్ముకోవడానికి లేదు, అది ఓన్లీ లీజ్ రెంటల్స్ ఎవ్రీ ఇయర్. ఆ లీజ్ రెంటల్స్ వల్ల మనకు 45% వస్తుంది. ఇంకా 5% ఎలా వస్తుందంటే అడ్వర్టైజ్మెంట్స్ కానీ, పార్కింగ్ అండ్ సర్క్యులేషన్, టికెటింగ్ దానివల్ల వస్తుంది అనమాట. సో ఇది మోడల్ అనమాట. వారికి మొదటి గవర్నమెంట్ ఇవ్వాలి అంటే మొదటి 4-5 సంవత్సరాలు వాళ్ళకి లాసెస్ వస్తాయి, ఆ తర్వాత ప్రాఫిట్లోకి వస్తారండి. ఇక మీరు అడిగింది ఈ ల్యాండ్స్ గురించి,
మేము ఆల్మోస్ట్ మేము ఎక్వైర్ చేయడం జరిగిందండి ఆల్రెడీ 269 ఏకర్స్లో ఒక 3 ఎకరాలు తప్ప మిగతా చేస్తాం వారికి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ రోడ్ వైడనింగ్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు తెలుసు కదా, దాదాపు 8 మీటర్లు అండి, అంటే 26 అడుగుల వరకు మేము రోడ్డు మధ్యలో మేము బ్లాక్ చేస్తాం కాబట్టి అది ఆ తర్వాత ఇంకా అసలే ట్రాఫిక్ ఇరుకు, అందులో ఇది పెట్టిన తర్వాత ఇంకా ఇరుకు అవుతుంది ఉద్దేశంతో. సో ముందు రోడ్ వైడనింగ్ చేసి, అంటే మినిమం 100 అడుగులు ఉండేలాగా 30 మీటర్స్ ఉండేలాగా మేము ముందు రోడ్ వైడనింగ్ చేసి, ఆ రోడ్ వైడనింగ్ తర్వాత మేము ట్రాఫిక్ చేసుకుంటే దట్స్ హౌ వీఆర్ ఏబుల్ టు డూ. అంటే బెంగళూరు, చెన్నై వాటికంటే కూడా హైదరాబాద్లో వర్క్ జరుగుతున్న కూడా స్మూత్గా వెళుతున్న ఒక టాక్ అయితే ఇంటర్నేషనల్ అన్ని సిటీస్ చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనకి నగర మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ వెళ్తుంది, ఇప్పుడు మెట్టుగూడ దగ్గర రైల్వే ట్రాక్ ఉంది, అక్కడ దాకా మీరు పోయింది, అక్కడ ఎట్లా చేస్తారు? ఇప్పుడు మనకి దాదాపు 20 చోట్ల ఫ్లైఓవర్స్ కానీ లేకపోతే ఎలివేటెడ్ ఆల్రెడీ రైల్వే ట్రాక్ ఉంటుంది కానీ ట్రాక్స్ అన్నీ ఉండడం జరిగిందండి. ఇప్పుడు మీకు ఆలుగడ్డ బావి ఉంది, మెట్టుగూడ ఉంది, ఒలిఫెంటా బ్రిడ్జ్ ఉంది, తర్వాత ఇటు మలక్పేట ఉంది. ఇవన్నీ కూడా ఎలివేటెడ్ ట్రాక్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఎలివేటెడ్ ట్రాక్స్ ఉన్నాయో అప్పుడు మేము డబుల్ ఎలివేషన్లో వెళ్తాం అనమాట. డబుల్ ఎలివేషన్ పర్పెండిక్యులర్గా వెళ్తాం. ఫ్లైఓవర్స్ ఉంటే వీలైనంత వరకు అయితే కుడివైపున లేకపోతే ఎడమ వైపున వెళ్తున్నాం. ట్రైన్ ఇంకా ఎక్కువ వెళ్తుంది, ఇంకా ఎక్కువ వెళ్తుంది, ట్రాక్ అంటే పైకి వెళ్తుంది, ఇంకా పైన వెళ్తుందండి. వారికి ఫ్యూచర్లో డబుల్ డెక్కర్ ట్రైన్స్ కావాలన్నారు, వాళ్ళు 8 మీటర్స్ కావాలన్నారు. 8 మీటర్స్ వదిలేసి మళ్ళీ చేస్తున్నాం అనమాట. అంటే కొన్ని చోట్ల 50 నుంచి 60 అడుగుల ఎత్తులో కూడా ఉన్నాయి. ప్లస్ మాకు స్టేషన్స్ కూడా హైట్ కావాలి. మనకి ఫస్ట్ లెవెల్లో కాంకోర్స్ లెవెల్ ఉంటుంది. కాంకోర్స్ లెవెల్ ఎంటర్ అయిన తర్వాత ఏఎఫ్సి గేట్స్ ఉంటాయి, సిస్టంలోకి ఎంటర్ అవుతాం. సిస్టంలో అంటే ఒకసారి మీరు సిస్టంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత గేట్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. మీరు సిస్టంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంత ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ అనమాట ఇది. సో ఆ నెక్స్ట్ లెవెల్ మీద ప్లాట్ఫామ్ లెవెల్. సో ఆల్రెడీ అది దాదాపు 40 అడుగులు 50 అడుగులు ఎత్తులో ఉంటాయి అనమాట స్టేషన్స్. 40 అడుగులు మినిమం యావరేజ్ హైట్లో ఉంటాయి అనమాట. ఆ హైట్ రావడానికి మేము ఎస్కలేటర్స్ వేసుకుంటున్నాం, స్టేర్ కేసెస్ వేసుకుంటున్నాం, తర్వాత లిఫ్ట్స్ కూడా. చాలా ఎక్స్పెన్సివ్ కదా అది? ఇది ఎక్స్పెన్సివ్ అండి. అందుకే దాదాపు మీకు కిలోమీటర్ 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి. అదే అండర్ గ్రౌండ్ అయితే 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవి చాలా పెద్ద ప్రాజెక్ట్స్. ఎందుకంటే సిటీస్ సర్వైవల్ కోసం ఇవన్నీ ప్రభుత్వాలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్స్ చేస్తారు. బాగా పట్టణీకరణ పెరుగుతుంది ముందు ముందు, కాబట్టి అందరూ జనాభా ఇక్కడ పట్టణాలు పెరుగుతుంది కాబట్టి ఇక్కడ రద్దీ కూడా పెరుగుతుంది. మీరు సైకిల్ బేస్ కూడా పెడుతున్నారని, ప్రతి స్టేషన్లో సైకిల్స్ పెడతారని, సైక్లింగ్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారని, అది ఎట్లా అంటే సైకిల్స్ వేరే రోడ్డు ఉంటున్నాయి? అంటే ఇది కూడా ఒక ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ అనమాట అండి. మెయిన్ ట్రావెల్ మెట్రో రైల్ మీద చేయాలి, దానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వాలి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ మేము ఏం చేస్తామంటే 4-5 పద్ధతులు ఆలోచించామన్నమాట. ఒకటి, మొత్తం మనకు 66 స్టేషన్లు ఉన్నాయండి, 63 చోట్ల 3 జాయింట్ స్టేషన్స్ అనమాట. వీటికి కుడివైపు ఎన్ని కాలనీస్ ఉన్నాయి, ఎడమవైపు ఎన్ని కాలనీస్ ఉన్నాయి, దీన్ని ట్రాఫిక్ క్యాచ్మెంట్ ఏరియా అంటాం. ఈ ట్రాఫిక్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేషన్ సికింద్రాబాద్ దగ్గర స్టేషన్ ఉంది. సికింద్రాబాద్ స్టేషన్కి అటువైపు కుడివైపు ఎన్ని కాలనీస్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఎన్ని కాలనీస్ ఉన్నాయి, మాడపల్లి ఇలాంటి ఏరియాస్ అన్నీ కూడా అనమాట. ఓకే, అవన్నీ ఐడెంటిఫై చేసి అక్కడ కంటిన్యూస్గా మేము బస్ నడుపుతాం, ఫీడర్ బస్ నడుపుతాం. అదొకటి. తర్వాత ఇప్పుడు నాన్ మోటరైజ్ ట్రాన్స్పోర్ట్ అంటే నాన్ పొల్యూటింగ్ మోటరైజ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి చాలా అన్ని చోట్ల కూడా ఎక్కువగా ప్రపంచంతో జరుగుతుందన్నమాట అండి. సో దానికి ఏం చేస్తున్నాం అంటే, ఇది బొగోటాలో అవి ఇనీషియల్గా చేశారు, ఇప్పుడు లండన్, ప్యారిస్, తర్వాత ఇటువైపు సింగపూర్ అంతా కూడా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. స్టేషన్ మెట్రో స్టేషన్ అనుసంధానంగా మనం ఏం చేస్తామంటే ఒక బైక్ స్టేషన్ పెడతాం. బైక్ స్టేషన్ పెట్టి బైక్ని ఇది నిజానికి ఇది ఒక సైకిల్ అన్నమాట అండి. మనం పేదరికంలో ఉన్నప్పుడు సైకిల్తో మొదలు పెడతాం, సైకిల్ నుంచి స్కూటర్కి వస్తాం, స్కూటర్ నుంచి చిన్న కారుకి వస్తాం, చిన్న కారు నుంచి పెద్ద కారు వస్తాం, పెద్ద కారుకి వచ్చిన తర్వాత మనకేముంటుంది, ఎప్పుడు సైకిల్ తొక్కాలని అనిపిస్తుంది అనమాట. సో సైకిల్ అనేటువంటి పేదవాడిది కాదు, సైకిల్ అనేటువంటిది ఫ్యాషన్ స్టేటస్ సింబల్ అన్న స్టేజ్కి తీసుకురావాలి. అది తీసుకొస్తేనే అప్పుడు స్లోగా అందరూ, ఒకప్పుడు హైదరాబాద్లో విపరీతంగా సైకిల్స్ ఉంటాయి, చైనాలో విపరీతంగా సైకిల్స్ ఉంటాయి, ఆమ్స్టర్డామ్లో ఇప్పటికి కూడా విపరీతంగా సైకిల్స్ ఉన్నాయి. దాన్ని మనం వదులుకొని పొల్యూటింగ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళిపోవాలి. అందువల్ల ఇప్పుడు చాలామంది చెప్తారు ఏమిటంటే, మీరు సిటీలో ఉండటం వల్ల మీ ఆయుర్దాయం 2 సంవత్సరాలు తగ్గుతుంది, తర్వాత అక్కర్లేని సమస్యలు విపరీతమైన సమస్యలు వస్తున్నాయి మనందరికీ కూడా అనమాట. సో తగ్గించడం కోసం ఈ సైకిల్ని పాపులర్ చేసి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనమాట. సో మేము డెలివరీకి ఎంకరేజ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ బైసిక్లింగ్ క్లబ్ అని చెప్పేసి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 4000 మంది అందులో సభ్యులు ఉన్నారు. ఆల్రెడీ 2 స్టేషన్స్ పెట్టామన్నమాట. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఇది అన్ని చోట్ల మేము బట్టి తెలుసుకున్నాం. మీకు ఇక్కడ మన ఈ మత సంస్థల నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయి అంటే ఉంటాయండి. మన భారతదేశంలో ఒకటి చెప్పినట్టుగా, ఒకటి ప్రజాస్వామ్యం, అతి ప్రజాస్వామ్యం ఇది. రెండవది రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి. సో మేమేంటంటే ఎవరితోటి గొడవ పెట్టుకోకుండా
అందరినీ సామరస్యంతో పరిష్కరించుకోండి. ఒకటి మేము ఏం చేసిందంటే ఒరిజినల్గా ఢిల్లీ మెట్రో వారు మనకి తయారు చేయడం జరిగింది. ఆ అలైన్మెంట్ని మేమంతా నడిచి నేను చెప్పాను, ఎలాంటి వారు చెప్పాను, మీరు ప్రాజెక్ట్ని ఇలాగ మీరు ఏసీ రూమ్స్లో కూర్చొని మేము డిజైన్స్ చేస్తామంటే సరిపోదు, నాతో నడవండి మీరు అని చెప్పేసి విపరీతంగా అన్ని ప్రతి ఇంచ్ మీద నడిచామన్నమాట. నడిచి 8 సార్లు రిఫైన్ చేసాం అలైన్మెంట్ని చేసి సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అన్నీ అవాయిడ్ చేసాం. అసలు మత కట్టడాలు కానీ హెరిటేజ్ స్ట్రక్చర్స్ కానీ ఇంకా ఈ గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి, మనకి ఈ సమాధులు ఉన్నాయన్నమాట, గ్రేవ్ యార్డ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఇక కొన్ని చోట్ల ఏం చేస్తున్నాం అంటే మెట్రో రైలుకి అవసరం లేకపోయినప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి కాబట్టి వారితో మేము పర్స్యూట్ చేయటం మాట్లాడటం చాలామంది ఒప్పుకుంటున్నారు. నిజానికి చదువుకున్న వారికంటే చదువుకోని వారే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని వారంతటా వారే ఇంతవరకు అన్ని వైపుల నుంచి కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చారండి. చాలా క్లిష్టమైనటువంటి మెట్టగూడ దగ్గర అనుకున్నారు అసలు మెట్టగూడ దాటలేరు మీరు, ఎందుకంటే అక్కడ చదువుతుందని చెప్పేసి అది రైల్వే వారితో మేము మాట్లాడి అది దాని ఎదురుగా ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అట్లాగే 2-3 లోయర్ కాస్ట్ టెంపుల్స్ అండి వారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. తీసుకొని సార్ వచ్చి మాకు ఈ ఫెసిలిటీ మాకు ఇవ్వండి, ఇస్తే మేము దారిస్తామని చెప్పారనమాట. సో మేము ఫ్రీగా కట్టాం అంతనమాట. అలాగా అందరినీ కూడా తీసుకుని వెళ్తున్నాం అనమాట అండి, చేసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. అంటే మీరు చాలా ఎలివేటెడ్ రైల్వే స్టేషన్ పెట్టినప్పుడు మరి మీరు ఎస్కలేటర్స్ పెట్టారు వాటికి, అది కూడా మరి ఎస్కలేటర్స్ మాకు స్టేర్ కేసెస్ పెడుతున్నాం, తర్వాత లిఫ్ట్స్ కూడా పెడుతున్నాం అండి. ఎందుకంటే వృద్ధులు చాలామంది ఉంటారు, తర్వాత వికలాంగులు ఉంటారు, ఓకే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం సెపరేట్ లిఫ్ట్స్ కూడా పెడుతున్నాం. మీకు పవర్ చాలా అవసరం, పవర్ నడవదు కదా, మీ క్యాప్టివ్ పవర్ స్టేషన్ ఉంటాయా లేకపోతే అంటే మేము ట్రాన్స్కో? అవునండి, ట్రాన్స్కో నుంచి మేము స్ట్రైట్ అవే 2 చోట్ల తీసుకుంటున్నాం. ఒకటి మియాపూర్లో ఒక సబ్స్టేషన్ 5 ఎకరాల సబ్స్టేషన్ కట్టి, అట్లాగే ఉప్పల్లో ఒక సబ్స్టేషన్ కట్టి అక్కడ నుంచి స్ట్రైట్ అవే మా సిస్టంలోకి వస్తుంది అనమాట. వారు 132 kV నుంచి మాకు ఇస్తారు. 132 kV నుంచి మేము ట్రాక్షన్ కోసము 25 kVకి చేసుకుంటాము, మిగతా తనకు 33 kVకి చేసుకుంటాం అనమాట. ఇలా చేసుకుని మాకు ఇంటర్నల్గా మాకు కంప్లీట్ అది కూడా ఫెయిల్ సేఫ్ సిస్టంలో చేసుకోవాలన్నమాట. ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి, ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి, అట్లాగా ఆల్మోస్ట్ 200% 300% రిడెండెన్సీ ఉండేలా చేసుకుంటున్నామండి. మీరు ఎట్లా ఎలివేటెడ్ ట్రాక్ కాబట్టి మీరు సోలార్ పవర్ని సోలార్ పవర్ కూడా మేము ట్యాప్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఒక విషయం చెప్పాలి, స్టేషన్స్లో ఒకటి సోలార్ పవర్స్ పెట్టడం ఒకటి, సోలార్ పవర్ పెట్టడం ఒకటి, రెండోది ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అని, చాలా ఇది ఇన్నోవేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట అండి. ఈ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల మనకి దాదాపు 35% వరకు ఎనర్జీ సేవ్ అవుతుందన్నమాట. బ్రేక్తో వచ్చినటువంటి ఎనర్జీని మళ్ళీ సిస్టంలోకి మళ్ళీ ఫీడ్బ్యాక్ చేసి అదే దాన్ని వాడుకుంటాం అనమాట. సో దానివల్ల యాక్చువల్లీ మాకు కార్బన్ క్రెడిట్స్ కూడా వస్తున్నాయి, ఎలాంటి వరకు కార్బన్ క్రెడిట్స్ వస్తాయి దానివల్ల. మొత్తం మీ ట్రాక్ పూర్తి కావడానికి రైల్వే మెట్రో అంతా పూర్తిగా ఆపరేషన్ రావడానికి ఎంతకాలం పడుతుంది? ఇది మొత్తం 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అండి. ఇది మనకి 2 years అయిపోయినాయి. అది 1 year అయిందండి ఇంతవరకును. ఫస్ట్ మేము 2012 జూన్లో పనులు స్టార్ట్ చేయడం జరిగింది. సో ముందు మనం మెట్టుగూడ నుంచి నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు 8 కిలోమీటర్లు అండి. 8 కిలోమీటర్లు 2014 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేస్తాం. అది మేమేంటంటే ఉగాది కానుకగా 2015 ఇవ్వాలని చెప్పేసి ఎర్లీ 2015లో ఇవన్నీ అంటే కమిషన్ ఆఫ్ రైల్వే దీని ఫస్ట్ స్టెపేజ్గా కూడా కారణం ఏంటి అంటే మనం ఒకటి చేసామండి, మీరే చెప్పారు కదా, రకరకాల వ్యక్తులు రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారు మాకు, తక్కువ సమస్యలు. సో యాజ్ అ వార్ స్ట్రాటజీ నేను ఏం చేశానంటే అవుట్స్కట్స్ నుంచి నేను అసలు అవుట్స్కట్స్కి వెళ్ళినప్పుడు కూడా భయం వేసింది. అప్పుడు మనకు మేము మియాపూర్ వెళ్తే ఒక సిగ్నల్ దాటడం కోసం 3 సార్లు సిగ్నల్స్ వేయాల్సి వచ్చిందండి. ఒక జంక్షన్ ఆ స్టేజ్లో ఉండేది. మీరు మియాపూర్ జంక్షన్ కానీ, నిజాంపేట్ జంక్షన్ కానీ, కుకట్పల్లి జంక్షన్ కానీ అంతా ట్రాఫిక్ ఉండేది, విపరీతంగా ఉండేది అనమాట. ఫస్ట్ దాన్ని బాగా వైడెన్ చేశాను, ఎందుకంటే నాకు అక్కడ స్కోప్ ఉందన్నమాట. 40 కోట్లు మా ఇంజనీర్లు అన్నారు, సార్ ఎందుకు మనం ఖర్చు పెట్టాలి, జిహెచ్ఎంసీ వారు ఖర్చు పెట్టాలి, లేకపోతే R&B వారు ఖర్చు పెట్టాలి. అది కదా సిటీ అంటే అంతా మనం ప్రభుత్వ సంస్థ, వాళ్ళు ప్రభుత్వ సంస్థ, వాళ్ళ దగ్గర మనీ లేదు, మన దగ్గర ప్రాజెక్టు మనీ ఉందని చెప్పేసి నేను 40 కోట్లు శాంక్షన్ చేశానండి. శాంక్షన్ చేసి సీఎం గారు కూడా అన్నారు మీరు గో హెడ్ అని చెప్పారనమాట. సో ఫస్ట్ని అటు మియాపూర్ వైపుని, ఎల్బీ నగర్ వైపుని, ఉప్పల్ వైపుని మేము ముందు రోడ్స్ వైడెన్ చేసాం. తర్వాత నాలాస్ అవన్నీ ఉండేవి అనమాట అండి. ఆ ఓపెన్ నాలాస్ని కవర్ చేసి అడిషనల్ స్పేస్ క్రియేట్ చేసాం. అది చాలా సక్సెస్ అయిందండి. తర్వాత ఒక్క విషయం చెప్పాలి, చదువుకోని రైతులు ఉప్పల్లో నేను వెళ్ళి చెప్పాను, ఏమై మీరు 10 years నుంచి బాధపడుతున్నారు, ఓకే కొందరు సూసైడ్ చేసుకునే స్టేజ్కి వచ్చారనమాట అండి వాళ్ళకి. ఎందుకంటే గ్రాస్ ల్యాండ్స్లో వాళ్ళు గడ్డి వేసుకునేవారు, గడ్డి వేసుకోవడం వల్ల వారికి సంవత్సరానికి 10,000 లేకపోతే మ్యాక్సిమం 20,000 వచ్చేదండి. వారికి అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను చెప్పాను, మీకు ఎకరానికి 1000 గజాలు మీకు డెవలప్ చేసేస్తాం,
ఓకే, మాతో సహకరించండి అంటే వాళ్ళలో విజ్ఞత కనిపించింది మాకు. మొత్తం 500 మంది రైతులు కలిసి 850 ఎకరాలు మాకు ఇవ్వడం జరిగింది. అందులో 450 ఎకరాల్లో వారికి మరలా మేము ప్లాట్స్ డెవలప్ చేసి ప్లాట్స్ ఇస్తున్నాం. మిగిలినటువంటిది మేము ఒక 150 ఎకరాలు తీసుకోవడం జరిగింది. వాటర్ బోర్డు వాళ్ళకి ఒక 100 acres ఇవ్వను, మిగతాదేమో హెచ్ఎండిఏ వాళ్ళు పెట్టుకుంటున్నారు అనమాట. దీనివల్ల ఈ రోజుని 1 ఎకరం ఉన్నటువంటి రైతు 1000 గజాలు తీసుకోవటం ఈ రోజు 30, మేము వెళ్ళినప్పుడు 9,000 ఉండేదండి అక్కడ చదరపు గజం, ఇప్పుడు 30,000 అయింది. అంటే 3 కోట్ల రూపాయలు ఆదాయం ఆస్తిపరుడు అయ్యాడు అనమాట. సో వారు చూసి చాలా స్టన్ అయ్యారనమాట. సార్ అభివృద్ధి అంటే ఇలా మీరు మాకు చూపించారు అని చెప్పేసి. సో దాంతో మోర్ అండ్ మోర్ పీపుల్ మాతోటి వచ్చి ఇచ్చేస్తున్నారు అనమాట అండి. సో మేము అభివృద్ధి చూపించి మేము పనిచేస్తున్నాం. మెట్రో రైలు గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం.